వచ్చినా రాకపోయినా రాష్ట్రానికి రావాల్సిన వాటాలు కేంద్రం నుంచి అడిగి తీసుకురావాల్సిందే. రాష్ట్రానికి ఖర్చు చేస్తాన్న నిధులను ఖర్చు చేయాల్సిందే. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాల్సిందే. ఇక నిజాం షుగర్పై కదలిక. ఇటీవల కాలంలో కొన్ని వందల సంఖ్యలో నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన గతంలో పనిచేసిన కార్మికులందరూ కూడా అకారణంగా దీంట్లో ఏముంటుందట అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ అనేది 49% రాష్ట్ర ప్రభుత్వం వాటా, 51% ప్రైవేట్ పర్సన్ ఎవరయ్యా అంటే గోకరాజు రంగరాజు మాజీ ఎంపీ. ఈయన శాతం ఉండదట. అయితే దీంట్లో ఏమైంది, ఈ 49% 51% కాస్త ప్రైవేట్ పరమే నిజాం షుగర్ ఫ్యాక్టరీ అనేది ప్రైవేట్ అప్పర్ హ్యాండే ఉంటుంది, ప్రైవేట్ పర్సన్ అప్పర్ హ్యాండే ఉంటుంది. అయితే అకారణంగా ఉన్న పలంగా ఒకరోజు చూసి, ఇది ఎప్పుడు 2000 వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నిజాం షుగర్ ఫ్యాక్టరీ చాలా అట్టహాసంగా నడిచిందట, చాలా బాగా నడిచిందట. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే ఇది మూత పడేసిర్రు. అయితే మూతబడ్డదని తెరిపించడం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందట. మూత పడలేదట. అయితే నేరుగా కార్మికులు చెప్పినాం, ఎక్స్క్లూజివ్గా తెలుగులో ప్రజావానికి వచ్చినటువంటి కార్మికుల యొక్క వాయిస్ కూడా మేము తీసుకున్నాం. సో ఏమంటున్నారు, కావాలి 2014 తర్వాతే అకారణంగా బోర్డు వేసిరు. ఏమని, రా మెటీరియల్ లేని కారణంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని క్లోజ్ చేయడం జరుగుతుంది అని చెప్పి వేసిరట. ఎవరు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. అయితే అక్కడ ఏమైంది, కవిత స్థానికంగా బోధున్నటువంటి ఎమ్మెల్యే షకీల్ ప్రమేయం కూడా ఉన్నట్టుగా కార్మికులు చెప్తున్నారు. సో అకారణంగా బోర్డు వేసి క్లోజ్ అని బోర్డు వేసేసిరట. రా మెటీరియల్ లేని కారణంగా క్లోజ్ అని చెప్పిరట. సో వీళ్ళకి ఇప్పటిదాకా ఈ 18 నెలలుగా వీళ్ళకి ఇప్పటికా వరకు కూడా వాళ్ళకి జీతాలు లేవట, వాళ్ళకు రోడ్డు ఎక్కిన పరిస్థితి అట, వాళ్ళకి ఏం కారణం చెప్తలేరట. గతంలో పిఎఫ్లు ఏం లేవట. కంప్లీట్గా వాళ్ళు రోడ్డు ఎక్కి భిక్షాటన చేసుకునే పరిస్థితికి వచ్చినట్టు కార్మికులు చెప్తున్నారు. సో ఈ సమస్య ప్రజావాణి చేరిన నేపథ్యంలో ప్రభుత్వం దృష్టికి పోయింది. చక్కెర ఫ్యాక్టరీ రీఓపెన్ దిశగా రాష్ట్ర సర్కార్ చర్యలు. విధి విధానాల కోసం మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో కమిటీ 2-3 రోజుల్లో కార్యాచరణ షురు. ఇక కార్మికులకి కాస్త ఊరట లభించింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. గత సర్కార్ నిర్ణయాలపై ప్రభుత్వం సమీక్ష, ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నారు, ఎక్కడెక్కడ అవినీతి జరిగిందనే విషయంలో చాలా కూలంకషంగా రాష్ట్ర మంత్రివర్గ మంత్రులందరూ కూడా గత సర్కార్ తీసుకున్న నిర్ణయాల మీద స్పెషల్ ఫోకస్ సారించారట. దాంట్లో అప్పటి క్యాబినెట్లో సమావేశాలు తీసుకున్న డెసిషన్స్పై ఆరా, పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధి, కార్పొరేట్లకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నట్టు గుర్తింపు. ఇక పక్కనే ఎందుకు కేసు పెట్టలేదు, సోమేష్ కుమార్ ఎందుకు కేసు పెట్టలేదని రఘునందన్ రావు ధ్వజమెత్తున్నాడు. ఇక ప్రపంచ అవినీతి ఇండెక్స్లో ఇండియాకు 93వ ర్యాంక్, డబ్బులు ఇండ్లు ఇప్పిస్తామని ఒక్క ఊర్లోనే, ఎక్కడది మహబూబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక్క ఊర్లోనే 2 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ నేతలు కమిషన్ల చొప్పున తీసుకున్నారట. ఒక్క ఊర్లోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి 2 కోట్ల రూపాయలు వసూలు చేసిరట. పక్కనే హరీష్ రావు సొంత జిల్లా సిద్దిపేట జిల్లాలో ఏమైనది, దూల్మెట్ట మండలంలో ఒక సర్పంచ్, ఏ గ్రామం, తోర్నాల గ్రామంకి సంబంధించిన సర్పంచ్ 6 లక్షల రూపాయలు కమిషన్ తీసుకొని దళిత బంధు ఇప్పిస్తా అని. ఇక చెప్పుడు దళిత బంధు పారదర్శకంగా దళిత వాడల్లో వెలుగులు నింపింది అన్నారు కదా, ఇదేనా వెలుగులు నింపింది? మన రోడ్లు ఎక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది దళిత కుటుంబాలకి. దుల్మిట్ట మండలంలో తోర్నాల్లో జరిగిందట ఘటన. సర్పంచ్ ఇంటి ముందు కూర్చుండి వాళ్ళు ధర్నా చేపడుతున్నారట. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే, ఎవరిని వదిలిపెట్టం, లెక్కలతో సహా అందరి చిట్టా బయట పెడతాం, ఇచ్చిన హామీలు అమలు చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు చేయలేక 10 ఏళ్లు కాలయాపన, పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పే, గొప్పగా పాలిస్తే ప్రజలు ఎందుకు తిరస్కరించారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్. ఇక రాజకీయాలకు మల్లారెడ్డి గుడ్ బై, ఇక ఎన్నికలపై పోటీ చేయబోను, రాజకీయ పరంగా ఇవే చివరి 5 ఏళ్లు, నియోజకవర్గంలో అనేక పనులు చేసా, సమావేశంలో మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు. ఏమంటున్నాడు మల్లారెడ్డి, రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నా అంటున్నాడు. మిస్ అవుతామన్నా, డెఫినెట్గా మిస్ అవుతారు. తెలంగాణ రాష్ట్రం పాలమ్మిన పూలమ్మిన ఇవన్నీ సినిమాలు చేస్తారు కావచ్చు రాజకీయాలు బంద్ చేసి. మన గతంలో చెప్పిండు కదా, ఎక్కడ గతంలో మే 1న లేబర్స్ డే దినంన చిరంజీవిని ముఖ్య అతిథిగా పిలుచుకున్న కార్యక్రమాలు ఏం మాట్లాడన్నా, మన ఇద్దరం కలిసి సినిమా చేద్దామన్నా అని అన్నాడు కదా. సినిమా చేస్తారు కావచ్చు మరి. ఇక నన్ను సెక్సిస్ట్గా చూశారు భారత చెస్ క్రీడాకారిణి దివ్యా దేశ్ముఖ్. ఇక కోదండరామ్కు పదవి గండం ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం. పక్కనే అమ్మ నాన్న బై సాహితీ సారీరా, ఉరివేసుకొని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, మార్కులు తక్కువ వస్తున్నాయని మనోవేదన, సంరక్షణ సరిగ్గా లేకపోవడం వల్లనే ఆరోపణ, కన్నీళ్లు పెట్టిస్తున్న విద్యార్థిని సూసైడ్ నోట్. ఇక వంట అయినాక గంట తిప్పుతోంది, స్టాఫ్ నర్సులు మొత్తం ఏం చేస్తే వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చుకుంటాం, మేమే చెప్పినట్టుగా చేస్తున్నారని చెప్పి హరీష్ రావు కాంగ్రెస్ మీద ధ్వజమెత్తుతున్నాడు. ఇక పగలు సరిగమలు, రాత్రి డ్రగ్స్ పదనిసలు,
ఎవరి లావణ్య, ఎవరా హీరో? ఉన్నత చదువుల కోసం వచ్చి మ్యూజిక్ టీచర్గా మారి సినిమాల్లో